ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అఖిల భారత బహుజన సేన జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిన ఈ మధ్యన ఇక్కడ చూడు ప్రశ్నిస్తున్న టైగర్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ఎంతో ఉద్యమ కుటుంబ చరిత్ర కలిగిన, ఎన్నో ఉద్యమాల చరిత్ర కలిగిన బెల్లి లలితక్క వారసులు బెల్లి కృష్ణన్న కొడుకు మా మిత్రుడు బెల్లి చంద్రశేఖర యాదవ్ గారికి, అదేవిధంగా భారత యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివేష్ మల్లేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రకాలుగా వివిధ రకాలుగా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, సామాన్య ప్రజలైతేనేమి ఒక అహంకార భావంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు పోతుందేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న సూర్యాపేట జిల్లాలో చూసుకుందాం మనం, ఉట్టే జానయ్య యాదవ్ గారి పైన అక్రమంగా కేసులు పెడతారు. నిజంగా రైస్ మిల్లులో అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే మేము కూడా చట్ట ప్రకారం ఏ విధంగా తవ్వాలో ఆ విధంగా చర్యలు తీసుకోండి. కానీ మీరేం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులే రైస్ మిల్లులలో ఒడ్లు కొనుగోలు చేపిస్తారు. అధికారుల ప్రమేయం లేకుండా జరుగుతుందా? మరి రాష్ట్రంలో రైస్ మిల్లులు ఇంచుమించు తెలంగాణలో 3000 రైస్ మిల్లులు ఉంటే 93% కూడా ఆధిపత్య వర్గాల వాళ్ళే ఉంటాయి. మరి ఎంతమంది ఆధిపత్య వర్గాల మీద కేసులు పెట్టిర్రు? మళ్ళా ఇక్కడ ఉట్ట జానయ్య యాదవ్ గారి మీద, ఆయన ఒక్కరి మీద కేసులు పెట్టిరు కాకుండా వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళ 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు మీద, ఒక కొడుకు అయితే బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతుండు, ఎంబీబీఎస్ చదివేటాన్ని కూడా తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఎంత దుర్మార్గమైన హేయమైన చర్య నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మొన్న కుమ్మెరగడలో గుళ్ళకు ఒక బీసీలు వస్తే అక్కడ ఒక పాపను పుట్ర పెట్టుకోరు. మొన్న నల్గొండ జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేస్తే సర్పంచ్ అభ్యర్థి భర్తకు ఉచ్చదాపించారు. అంటే ఎక్కడ చూసినా కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతుంది. మొన్న ఒక దగ్గర గుళ్ళే ఎల్లమ్మ పట్టాలేస్తే అక్కడ కూడా ఆధిపత్య వర్గాల దౌర్జన్యమే. అంటే ఎక్కడ చూడు బీసీలో కొట్టాలో పెట్టడం, ఎస్సీలో కొట్టాలో పెట్టడం, ఆంచివేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఉట్టే జానయ్య యాదవ్ గారి మీద కేసులు పెట్టిరు కదా. మరి గుంతకల్ల జగదీష్ రెడ్డి అని అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి మీ పార్టీ కాదు కదా ఆయన. మరి ఆయన చెతక్ బండి మీద ఉన్న వ్యక్తి ఇలా 100 కోట్ల 1000 కోట్ల పేరు. మరి ఆయన ఏదైనా అర్థమయ్యరా? మరి ఆయన చేసే వ్యాపారం మీద పెట్టిరా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి మీద కూడా ఇలాంటి ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలి కదా. అంటే రైస్ మిల్లుల పేరు చెప్పి బీసీ నాయకుడు ఉట్టే జానయ్య యాదవ్ బీసీ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తుండు కాబట్టి ఈయనను తొక్కేస్తే ఇతర బీసీ నాయకుడు రారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అంటే ఇంత దారుణమైన చర్యలు జరుగుతుంటే బీసీలో మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ అఖిల భారత బహుజన సేన అయినా, బీసీ సేన అయినా, మేము యాదవ సంఘాలైనా, యాదవ రాజ్యాధికార పార్టీ అయినా ఏదైనా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మా అంబర్పేట శ్రీనివాస్ లాంటి ఎంతో కష్టపడి కూడా ఇవాళ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో అధికారం రానికి ప్రయత్నం చేసిండు. కానీ ఇవాళ ఆధిపత్య వర్గాల వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో 2 పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కోమిరెడ్డి వారసును తీసుకుందాం. కోమిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి వచ్చింది. కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక కూడా నాకు మంత్రి పదవి కావాలంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే కావాలి, వాళ్ళ భార్య కూడా టికెట్ కావాలని చెప్పి మధ్యలో ఆమెను ఎమ్మెల్యే చేసుకునే చరిత్ర ఉంది. అక్కడ నల్గొండ జానారెడ్డిని తీసుకుందాం. జానారెడ్డి కొడుకు అవుతాడు, జానారెడ్డి అవుతాడు. వీళ్ళందరికీ పదవులు ఉండాలి. మా బీసీ నాయకులు కష్టపడ్డోళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగదు. అంటే ఎక్కడ కూడా అంచుల ధోరణి అనేది మేము భారత యాదవ సంక్షేమ సంఘం బీసీ సంఘం తప్ప ఖండిస్తున్నాం. ఈరోజు ఒట్టే జానయ్య గారు చేసినటువంటి తప్పప్పులేందో ఈరోజు సమాజం చూస్తూ ఉన్నది. ఈరోజే కాదు, గతంలో కూడా మరి గత ప్రభుత్వంలో జగదీశ్వర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గొంతు విప్పినప్పుడు వారు అనేక కేసులు పెట్టించి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టించడం, ఆఖరికి చంపించే దశ దాకా తీసుకెళ్లడం. ఎందుకంటే ఈరోజు మరి ఉమ్మడి నల్గొండ జిల్లా
ఆ జిల్లా వాస్తవ్యుడిగా గ్రహించేది ఏంటంటే ఇప్పుడు ఉన్న కాడికి మొత్తము ఒక బీసీ 2 ఎస్సీ 1 ఎస్టీ ఎమ్మెల్యేలు పోతే మిగతా 9 ఎమ్మెల్యేలు రెడ్డిసే ఉన్నారు. అక్కడ వాళ్లకు ఎదురుగా నిలబడగలిగే చైతన్యం, వాళ్లకు ఆర్థికంగా కూడా మేము కూడా తట్టుకోగలుగుతామనే చైతన్యం వచ్చిందంటే యాదవుల్లో వచ్చింది. ఇప్పుడు బీసీల్లో కూడా చైతన్యం వస్తున్న క్రమాన్ని చూసి మరి ఒకడు ఎదురు తిరిగితే ఏ ఒక్క స్థానంలో ఒకరు పోటీ చేసినా ధీటుగా పోటీ ఇచ్చినా రానున్న కాలంలో మా అందరి ఉనికికే ఒక ప్రమాదం అనే గ్రహించి ఈరోజు ఎక్కడికక్కడ ఎదిగిన నాయకత్వాన్ని, చైతన్యం వచ్చిన నాయకత్వాన్ని తొక్కడంలో భాగంగానే బహుజనులని ఆ విధమైనటువంటి కేసులు, భయభ్రాంతులకు గురి చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగమే ఈరోజు మరి వట్టే జానయ్య గారి పైన జరుగుతున్నటువంటి కేసుల పర్వం. ఇప్పుడు చరిత్ర చూస్తున్నాం, బహుజనులుగా ఎదిగిన నాయకత్వాన్ని ఏ విధంగా కుట్రలు పన్ని హత్యలు చేయించరో ఈ రాజ్యం అంటే గతంలో మాదిరే ఉన్నది అనుకుంటున్నారు. హత్యలు చేసినా మేము భయపెట్టినా మాకు ఎదురేం రాదనే ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి వాళ్ళ అమాయకత్వంగానే నేను భావిస్తున్నా. ఎందుకంటే గతంలో చైతన్యం లేదు, చైతన్యం ఉన్న ఏదో ఒక నాయకుడు ఎదిగితే ఆ నాయకుని హతమారిస్తే ఒక 20 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఆ చైతన్యవంతమైనటువంటి నాయకత్వం రాదు అనే కోణంలో అట్లా చేసిరు. కానీ ఈరోజు విద్యార్థుల దశ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి బహుజనుడు ఒక ఆలోచన ధోరణిలోనే పనిచేస్తున్నాడు, సమయం కోసం వేచి చూస్తున్నారు. రానున్న కాలంలో మరి వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ బహుజన సమాజం ఖచ్చితమైనటువంటి బుద్ధి చెప్తారని మీకు ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఇప్పుడు ఏలినన్ని రోజులు మీరు ఏలిరు, దోచుకున్నంత దోచుకున్నారు. మేమేమడుగుతున్నాం? మీరు దోచుకున్న సొమ్ములో వాటా అడుగుతున్నామా? మాకు కావాల్సిందేంది? మా బహుజనం జనం ఎంత ఉన్నారో చట్టసభల్లో వాటా అంతా ఇవ్వండి. మరి పరిపాలనలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. అధికారంలో ఏ జాతులు అయితే ఉంటాయో ఆ వర్గాలకే న్యాయం చేకూరుతున్నది. కాబట్టి మేము అడిగేది చట్టసభల్లో ఒక స్థానం, మేము కూడా సమర్థత ఉన్నది, పరిపాలనలో భాగస్వామ్యం అవుతాను. కానీ ముందుకు వస్తే ఈ రకమైనటువంటి కుట్రలు చేసి మరి వెనకకు దొక్కుదామనే ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైన చర్య. రానున్న కాలంలో అఖిల భారత బహుజన సేన వీళ్ళు అనుకుంటుండొచ్చు, ఎన్ని సంఘాలు వచ్చినా అంటే బీసీ సంఘాలుగా కానీ ఎస్సీ సంఘాలుగా కానీ కుల సంఘాలు ఏ వచ్చినా మేము పిలిచి ఇంతో అంతో ప్రలోభ పెడితే లొంగిపోతారు, వీళ్ళని చీలిక చేయడం పెద్ద సమస్య కాదు అనే బాగా అలవాటు పడ్డ ఈ రాజ్యం అధికార రుచి మరిగినటువంటి వర్గాలు కానీ ఇక మీదట అటువంటి మీ ఎత్తులు సాగాయనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అఖిల భారత బహుజన సేన రానున్న కాలంలో ఓటర్ను చైతన్యం చేసుకుంటూ నాయకులుగా ఒక నూతన నాయకత్వాన్ని తయారు చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఒక బహుజనుడు పోటీ చేసే విధంగా దామాషా ప్రకారంగా ఏ వర్గాలు ఎంతైతున్నాయో అంత నిష్పత్తి ప్రకారం పోటీ చేసే నాయకత్వాన్ని కూడా తయారు చేసే దాంట్లో భాగస్వామ్యమై ఉంటుంది అఖిల భారత బహుజన సేనాని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మానుకొని పరిపాలన సరిగా చేయడం చేతగాక ఇటువంటి కుట్రలు చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళకు పాలన ఎట్లా చేయాలనో అర్థం కావట్లేదు, ప్రజలకి ఎలాంటి సమాధానం చెప్పాలనో అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడు డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక గొంతెత్తి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, ప్రతిపక్షాల మీద ఇంకో రకమైనటువంటి బురదలు. నిన్న మనం చూస్తున్నాము అదే చేతబడులాట. ఈ కాలంలో కూడా చేతబడుల గురించి ఆ స్థాయి నాయకత్వం మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలి ఇక మనం? అంటే ఇట్లా బహుజనుల మీద ఇటువంటి కుట్రలు చేసేదానికి మాట్లాడడానికి నోట్లు రావు, ఎమ్మెల్సీలకు రావు, ఎమ్మెల్యేలకు రావు, మంత్రులకు రావు. కాబట్టి దయచేసి అధికారంలో ఉన్న బహుజన నాయకత్వం అయినా ప్రతిపక్షంలో ఉన్న బహుజన నాయకత్వం అయినా ఇటువంటి కుట్రలకు బారిన పడ్డటువంటి వ్యక్తులకు మనం అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన బహుజన నాయకత్వాన్ని అందరినీ కూడా ఇటువంటి ఎత్తులను, ఇటువంటి కుట్రలను మనం గ్రహించకపోతే
ఈరోజు జానయ్యకు జరిగినట్టే రానున్న కాలంలో ప్రతి నాయకునికి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే జానయ్య గారి మీద పెట్టినటువంటి కేసుల్ని కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేయండి. చట్టపరంగా తప్పుంటే దాన్ని పరిశీలించి విచారణ జరిపి న్యాయంగా ఆయన పక్కన తప్పు ఉంది అంటే నిర్ధారించండి, పబ్లిక్గా చేయండి. కానీ ఇట్లా దొంగచాటుగా ఎత్తుకపోయి మనిషిని కనిపించకుండా చేయడము, మనిషిని ఏదో రకంగా బాధలకు గురి చేయాలని చూడడము ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఈ కాలం బండి చక్రం లాంటిది. ఒక చక్రానికి పై ఆకు పైన కింద ఆకు కింద ఉంటే అది తిరుగుతున్న క్రమంలో పైది కింది దాకా రాక తప్పదు, కిందిది పైకి పోక తప్పదు. ఈరోజు అధికారం శాశ్వతం కాదు. రానున్న కాలంలో ఈ అధికారానికి దూరమైన వర్గాలు చేతిలోకి అధికారం వచ్చిన రోజు మరి మీ పరిస్థితులు కూడా ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకొని, అంటే ఈరోజు మేము ఉన్న మాకేమవుతుందని మీరు అనుకుంటుండొచ్చు. మీరు చేసే పాపాలు మీ జాతిలో అందరికీ కూడా బాధలు అనిపించే రోజు కూడా వస్తుందేమో. అది గ్రహించుకొని న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేసే విధంగా చేయాలని తక్షణమే జానయ్య గారి మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా అఖిల భారత బహుజన సేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిల భారత బహుజన సేన గుల్లకుర్మ డోల్ దెబ్బ భారత యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పొట్టె జానయ్య గారి మీద పెట్టిన కేసులని తీసేయాలన్న డిమాండ్తో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణలో ఏం నడుస్తుంది? బహుజనులు తొక్కే రాజ్యమా, బాగుపరిచే రాజ్యమా? మీరు చెప్పిన 6 గ్యారెంటీ వదిలేసి 7వ గ్యారెంటీ పట్టుకున్నారు. మీరు ఎక్కడ ఎవరు బీసీలు గట్టిగా ఉంటే వాళ్ళని తొక్కేద్దాం, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అదే కనబడుతుంది మాకు చూస్తుంటే. మేమే ఓట్లు వేసేది మీకు, మీ శాతం ఎంత, మీరెంత? 2% ఉన్న వాళ్ళు సీఎం పిఎంలు ఉన్నారు, మేము 52% ఉన్నాం. మా ఓట్లతోనే గెలిచిననే విషయాన్ని మర్చిపోయి మీరు ఈ విధంగా ప్రవర్తించడం. రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని పొట్టె జానయ్య గారి మీద పెట్టిన అక్రమ కేసులను తొలగించాలి. అలాంటిది ఏమైనా ఉంటే విచారణ చేసి ఆయనకు జరిగినట్టుగా అన్ని రైస్ మిల్లుల మీద కూడా ఎంక్వైరీ చేయాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన యువతకు ఒకటే చెప్తున్నాం, మన అయ్యలు వాళ్ళకే జోకిరు, మన తాతలు వాళ్ళకే జోకిరు. మనం కూడా వాళ్ళ చెప్పులే మోస్తే ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి. బహుజనుల మీద దాడులు ఇంకెక్కువైతాయి కానీ తక్కువ కావు. కాబట్టి కాక్రోచ్ పార్టీ లాగా, జంజీ లాగా తెలంగాణలో కూడా బీసీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇదే రకమైన దాడులు కనుక పెరిగితే ఖబర్దార్ అని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. జై హింద్. బెల్లి లలితక్క వారసుడు. బెల్లి లలితక్క తొలి దశ ఉద్యమాన్ని మల్లి దశ ఉద్యమంగా మార్చి వాళ్ళ కుటుంబంలో 5 మందిని ట్రాక్టర్లకు 2 కాళ్ళు కట్టి చీరి చంపి బెల్లి లలితక్కని 17 ముక్కలు చేసి మల్లేశన్నని ఎక్కిడి సిద్ధులన్నని టోటల్ రాములన్నని ముక్క కరుణాకర్ అన్నని కాళ్ళు చేతులు నరికేసి చౌటుప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు పార్ట్స్ బాయికి ఒకటి, చెట్టుకొకటి, గుట్టకొకటి వేసారు ముక్కలు మనకు తెలిసినాయి. ఆ కుటుంబాన్ని నుంచి గొల్లకుర్మల డోల్ దెబ్బ బెల్లి లలితక్కది కాబట్టికే ఆ గొల్లకుర్మల డోల్ దెబ్బని మోస్తున్నటువంటి బెల్లి కృష్ణన్న కొడుకు బెల్లి శేఖర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ తెలంగాణ శనార్థులు. అట్లాగే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి అఖిల భారత బహుజన సేన వ్యవస్థాపకులు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే అఖిల భారత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు అచ్చర శ్రీనివాస్ యాదవ్ గారికి, మరియు గొల్లకుర్మ డోల్దెబ్బ నాయకులకు, భారత యాదవ సంక్షేమ సంఘం నాయకులు, అట్లాగే యాదవ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గంగుల మధు యాదవ్ గారికి, బీనవేని మల్లేష్ యాదవ్ గారికి, లింగస్వామి గారికి, అట్లాగే మా మల్లేష్ యాదవ్ గారికి, సందీప్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహుజన బిడ్డలపైన హత్యాకాండ గావించి హత్యాకాండను నిరంతరం కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలనే ప్రయత్నం ఆ రోజునటువంటి టీడీపీ ప్రభుత్వం చేసింది. నల్గొండ ఒక జిల్లాలోనే హత్యలు చేస్తూ జనాలని, అంటే ఉద్యమకారులని చంపేస్తూ, నడి రోడ్డు పేరు నరికేస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి, ఆపేయాలనే ప్రయత్నం చేసిండ్రు. ఇది 95, 96 నుండి మొదలు పెడితే 2001 వరకు కొనసాగింది. 99లో బెల్లిలలితక్క చనిపోయినప్పుడు రాష్ట్రం అంతా ఒక్కసారి అట్టుడికింది. 98లో గద్దరన్న పైన కాల్పులు. ఆ తర్వాత 99 మే 16న మారోజు వీరన్న చనిపోతే చంపివేయబడితే ప్రభుత్వం కుట్రలో భాగంగా చంపివేయబడ్డాడు ఆయన. మారోజు వీరన్న మరణం తర్వాత కేవలం 10 రోజుల గ్యాప్లోనే బెల్లిలలితక్క గారిని 17 ముక్కలు చేసిండు. అట్లా ఆ జిల్లాలో నిత్యం హత్య, అంటే ఈ హత్యలు గురవుతూనే ఉండరు ఆ బహుజన బిడ్డలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బహుజన బిడ్డలపైనే అక్రమ కేసులు పెట్టడం, ఆ బహుజన బిడ్డలపైననే మళ్ళీ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ రాజకీయంగా ఎవరు కూడా ముందు రాకుండా ఒక నల్గొండ జిల్లాలోనే ఉదాహరణకు చూపిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ అగ్రకుల ఆధిపత్య వర్గాలు. జానయ్య గారి పైన అక్రమ కేసు పెట్టిండ్రు. మొదటగా ఒక కేసు పెట్టిండ్రు, ఆ తర్వాత ఇంకో కేసు బనాయించిండ్రు. ఈ 2 కేసులకు బెయిల్ తీసుకొచ్చుకునే ప్రయత్నంలో అడ్వకేట్స్ ఎప్పుడైతే ప్రయత్నం చేసిండ్రో తన కుటుంబ సభ్యులను కూడా, కొడుకు, తర్వాత వాళ్ళ భార్య, తర్వాత ఎక్కడో చదువుకున్నటువంటి చిన్న కొడుకు, వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ తన అనుచరులను ఎప్పటికప్పుడు వేధిస్తూ ఇప్పుడు 27 కేసులు వట్టే జానయ్య యాదవ్ గారి పైన పెట్టిండ్రు. 27 కేసులు పెట్టి అంటే పూర్తిగా బయటికి రాకుండా ఒక బహుజన బిడ్డని భయభ్రాంతులకు గురి చేసి బహుజన ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర చేస్తున్నారు ఆధిపత్య వర్గాలు. ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా బీసీలపైన దాడులకు, బహుజన పైన దాడులకు అధికార పార్టీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా సహకరిస్తున్నాయేమో, అందుకనే వాళ్ళ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడతలేరు, మౌనంగా ఉన్నారు. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత రైస్ మిల్ల విషయం తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా ఎంత అవినీతి జరిగిందో కేసీఆర్ ప్రభుత్వంలో, ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అంతే అవినీతి జరుగుతుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,500 రైస్ మిల్లులు ఉంటే ఆ 3,500 రైస్ మిల్లులో దాదాపు 1,500 రైస్ మిల్లు డిఫాల్టర్గా ఉన్నారు. ఆ డిఫాల్టర్గా ఉన్నటువంటి రైస్ మిల్లుల పైన కూడా నువ్వు దాడి చేయాలనుకుంటే 3,500 రైస్ మిల్లుపై దాడులు చేయాలి, లేదా డిఫాల్ట్ అయిన 1,500 రైస్ మిల్ల పైన దాడులు చేయాలి. ఒక్క జానయ్య మిల్లు కొన్ని జానయ్య పేరు విని అవుతుందని చెప్పేసి కొన్ని నల్గొండ జిల్లా కొన్ని మిల్లులు, ఖమ్మం జిల్లా కొన్ని మిల్లులు, అట్లా సెలెక్టెడ్ ఒక 10-15 తప్ప మిగతా 3,500 పైన నువ్వు పూర్తిగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి పూర్తి విచారణ చేయించాలి. నీటి విషయంలో కేంద్ర మంత్రిని రాజీనామా చేయించాలని చెప్పి కాక్రోచ్ పార్టీ ఏదైతే విద్యార్థులు కూడా మొత్తం రోడ్ల మీకు వచ్చేట్లయితే చేసిండ్రో, మరి ఈరోజు అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ ఆ మంత్రిని రాజీనామా చేయమని అడిగారు కదా. మరి ఇక్కడ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఆయన ఆస్తులపైన కూడా విచారణ జరపాలి. అట్లాగే ఈ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆస్తులపైన కూడా విచారణ జరపాలి. అధికారం వచ్చిన తర్వాత మరి బాధ్యత ఎవరు వహిస్తారు? అధికారంలో ఉన్నటువంటి మంత్రి వహించాలన్నా వద్దా రైస్ మిల్ల పైన? అంటే రైస్ మిల్ల పైన ఆయన సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ఆయన బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి ఫస్ట్. నిజంగా జానయ్య తప్పు చేస్తే జానయ్యను కూడా ఆ A2 చేస్తారా, A3 చేస్తారా, A5 చేస్తారా, నిజంగా చట్టపరంగా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఏమన్నవారు అధికారులు సహకరించకుండా ఇంత పెద్ద అవినీతి జరిగిందా రాష్ట్ర వ్యాప్తంగా? ఒక 73 కోట్ల రూపాయలని చెప్పి జానయ్య పైన కేసు పెట్టింది కదా. 73 కోట్లు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 11,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది రైస్ మిల్లల్లో. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే ఈ ప్రభుత్వంలో అధికారులు దాదాపుగా కళ్ళ నుండి మొదలు పెడితే గోడౌన్ల వరకు ఏమేమి జరుగుతుందో సోయి లేకుండా ఈ అధికారులు పనిచేస్తున్నారా? లక్క కొట్టిన తర్వాత గోడౌన్లకు, రైస్ మిల్లకు లక్క కొట్టిన తర్వాత ఒడ్లు ఎట్లా అమ్ముకునే అవకాశం కల్పించిండ్రు? ఎవరు ప్రమేయంతో అమ్మిండ్రు? ఎక్కడ దొంగతనం జరుగుతుంది? ఎవరు ఈ బుక్కిండ్రు?